క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఇమ్యూనోథెరపీ బెనిఫిట్స్ అన్నది చాలా డీటెయిల్గా చాలా క్యాన్సర్స్లో చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది. నేనే చాలా వీడియోస్లో దాని గురించి మాట్లాడాను. దీనివల్ల ఏమవుతుంది అంటే చాలామంది పేషెంట్స్ నా దగ్గరికి వచ్చి, డాక్టర్ గారు మా పేషెంట్స్కి మీరు ఇమ్యూనోథెరపీ ఎందుకు ఇవ్వట్లేదు, డాక్టర్ గారు వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాము, మా పేషెంట్కి అక్కడ ఇమ్యూనోథెరపీ ఇవ్వలేదు, మీరు ఇమ్యూనోథెరపీ ఇవ్వచ్చు కదా, ఇమ్యూనోథెరపీ ఈ పేషెంట్కి ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి పేషెంట్స్ అడగడం ఈ మధ్య కాలంలో చాలా కామన్ అయిపోయింది అనమాట. ఈ వీడియో పేషెంట్స్కి చాలా డీటెయిల్గా అసలు ఇమ్యూనోథెరపీ ఎలాంటి క్యాన్సర్స్లో పనిచేస్తుంది, ఇమ్యూనోథెరపీ అన్ని క్యాన్సర్స్కి ఇవ్వచ్చా లేదా అన్న ఉద్దేశంతో చేస్తున్న వీడియో అనమాట. హాయ్, నేను డాక్టర్ దీపక్ కొప్పాకర్, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, కైజర్ హిమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్. సో ఇమ్యూనోథెరపీ అన్నది గత వీడియోస్లో మాట్లాడుకున్నట్టే బాడీలో ఇమ్యూన్ యాక్టివేషన్ అవ్వటం వల్ల ఆ ఇమ్యూన్ యాక్టివేషన్ ట్యూమర్ని కంట్రోల్ చేసే అవకాశాలు ఉంటాయన్నమాట. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే అన్ని క్యాన్సర్స్లో ఇమ్యూనోథెరపీ పనిచేయదు. చాలా క్యాన్సర్స్లో ఇమ్యూనోథెరపీ పనిచేస్తుంది కానీ అన్ని క్యాన్సర్స్లో పనిచేయదు. దాని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి, బ్రెస్ట్ క్యాన్సర్లో హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, HER2 పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, వీటిల్లో ఇమ్యూనోథెరపీ అనే ట్రీట్మెంట్ పనిచేయదు. కేవలం ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్లో, అది కూడా సర్జరీ ముందు డయాగ్నోస్ అయిన ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్ వాళ్ళలో ఇమ్యూనోథెరపీ యూస్ చేస్తాం అనమాట. అలాగే స్టేజ్ 4 ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్లో PDL1 CPS స్కోర్ >10 ఉన్న వాళ్ళల్లో మాత్రమే ఇమ్యూనోథెరపీ వాడతాం. అది ఎందుకు అంటే, సో ఇమ్యూనోథెరపీ పనిచేయాలి అంటే ఆల్రెడీ బాడీలో ఒక ట్యూమర్ మైక్రో ఎన్వైర్న్మెంట్లో ఇమ్యూన్ యాక్టివేషన్ జరిగి ఉండాలన్నమాట. అంటే బాడీలో ట్యూమర్ పెరిగే కొద్దీ ఇమ్యూనిటీ అనేది సంప్రెస్ చేసింది అని చెప్పి మనకి ఎవిడెన్స్ ఉండాలి. సో చాలా ట్యూమర్స్లో మనం ఏంటి అంటే PDL1 లెవెల్స్ అని చెప్పేసి, ఆ PDL1 లెవెల్స్ బట్టి ఇమ్యూనోథెరపీ పనిచేస్తుందా లేదా అని అర్థం చేసుకుని ట్రీట్మెంట్ చేస్తాం. కొన్ని రకాల ట్యూమర్స్లో మనకి ఏంటి అంటే ఆల్రెడీ ట్యూమర్ మైక్రో ఎన్వైర్న్మెంట్లో ట్యూమర్ ఇన్ఫిల్ట్రేటింగ్ లింఫోసైట్స్ అంటాం అనమాట. అవి బాగా ఎక్కువగా ఉండటం, కొన్ని క్యాన్సర్స్లో ట్యూమర్ బిహేవియర్ చాలా అగ్రెసివ్గా ఉండి చాలా కొత్త యాంటీజెన్స్ ఎక్స్ప్రెస్ చేయటం, లాంటి క్యాన్సర్స్లో మనం ఇమ్యూనోథెరపీ ఇస్తే ప్రయోజనం ఉంటుంది. ఎలాంటి క్యాన్సర్స్ అంటే స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ కావచ్చు, కిడ్నీ RCC కావచ్చు, హెపటోసెల్యులర్ క్యాన్సర్ కావచ్చు, వీటిలో ట్యూమర్ మైక్రో ఎన్వైర్న్మెంట్లో లింఫోసైట్స్ ఉండొచ్చు, లేదంటే స్మాల్ సెల్ కార్సినోమాలో నియో యాంటీజెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇమ్యూనోథెరపీ పనిచేయచ్చు అనమాట. కొన్ని రకాల క్యాన్సర్స్ ఇమ్యూనోథెరపీ పనిచేయదు. ఎలాంటి క్యాన్సర్స్? బ్రెయిన్ ట్యూమర్, గ్లయోబ్లాస్టమా అవ్వచ్చు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అవ్వచ్చు. ఇలాంటి క్యాన్సర్స్లో ఏమైపోతుంది అంటే అసలు ట్యూమర్ మైక్రో ఎన్వైర్న్మెంట్ చాలా డెన్స్గా ఉండటం, అలాంటి క్యాన్సర్స్లో కొన్ని బ్రెయిన్ ట్యూమర్స్లో అసలు ట్యూమర్ మైక్రో ఎన్వైర్న్మెంట్లో లింఫోసైట్ ఇన్ఫిల్ట్రేషన్ చాలా తక్కువ ఉండటం, డెన్స్ రియాక్షన్ ఉండటం వల్ల అసలు ట్యూమర్ మైక్రో ఎన్వైర్న్మెంట్లో లింఫోసైట్స్ లేకపోవటం వల్ల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, గ్లయోబ్లాస్టమా లాంటి బ్రెయిన్ ట్యూమర్స్ అసలు ఇమ్యూనోథెరపీ పనిచేయదు. మూడో విషయం ఏంటి అంటే లంగ్ క్యాన్సర్లో ఇమ్యూనోథెరపీ పనిచేస్తూ ఉంటాం. దాంట్లో కూడా ఏంటి అంటే మ్యూటేషన్ నెగిటివ్ లంగ్ క్యాన్సర్లోనే పనిచేస్తుంది. సో ట్యూమర్స్ టోటల్గా ఒక మ్యూటేషన్ డిపెండెంట్గా ఉన్న ట్యూమర్స్, వాటిలో ఎక్కువ న్యూ యాంటీజెన్స్ లేని ట్యూమర్స్ లైక్ EGFR, AL, క్రాస్, రెడ్, ఇలాంటి మ్యూటేషన్స్ ఉన్న క్యాన్సర్లో అసలు ఇమ్యూనోథెరపీ పనిచేయదన్నమాట. సో వాళ్ళలో ఇమ్యూనోథెరపీ ఇవ్వటం వల్ల ప్రయోజనం లేదని చాలా స్టడీస్ ఆల్రెడీ ప్రూవ్ చేశాయన్నమాట. సో పేషెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అన్ని క్యాన్సర్స్లో ఇమ్యూనోథెరపీ ఇవ్వటం జరగదన్నమాట. కొన్ని రకాల క్యాన్సర్స్లో క్లినికల్ ట్రయల్స్లో బెనిఫిట్ చూపించిన క్యాన్సర్స్లోనే ఇమ్యూనోథెరపీ ఇస్తాం. రెండో విషయం ఏంటి అంటే ఇమ్యూనోథెరపీ అన్నది 100% పేషెంట్ క్యూర్ చేస్తుందని కాదు. సో పేషెంట్స్కి చాలా పెద్ద అపోహ ఏముంటుందంటే ఇమ్యూనోథెరపీ ఇవ్వటం వల్ల జస్ట్ బాడీ ఇమ్యూన్ సిస్టమ్ కనుక కరెక్ట్గా యాక్టివేట్ అయిపోతే పేషెంట్స్ ట్యూమర్స్ కంప్లీట్గా వెళ్ళిపోతాయని చెప్పేసి ఒక రాంగ్ సిగ్నల్ నా వీడియోస్ నుంచి కొంతమంది పేషెంట్స్కి వెళ్ళింది. యాక్చువల్లీ నిజం అది కాదండి. ఇమ్యూనోథెరపీ అన్నది చాలా క్యాన్సర్స్లో సుమారుగా ఒక 20% పేషెంట్స్ని లాంగ్ టర్మ్ సర్వైవర్స్ కింద మార్చే అవకాశాలు ఇమ్యూనోథెరపీ వల్ల ఉంటుందన్నమాట. 100% క్యూర్ చేస్తున్నారు కదా అంటే 100 మంది స్టేజ్ 4 పేషెంట్స్ని తీసుకుని మనం ఇమ్యూనోథెరపీ ఇస్తే ఒక 20 మంది లాంగ్ టర్మ్ అవుట్కమ్స్ అంటే 5 years 8 years వరకు వాళ్ళ సర్వైవల్ ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఇమ్యూనోథెరపీ ద్వారా జరుగుతుందన్నమాట. మిగతా 80% పేషెంట్స్లో మనకి అవుట్కమ్స్ నార్మల్ కీమోథెరపీ కంటే బెటర్ అవ్వచ్చేమో తప్ప వీళ్ళు లాంగ్ టర్మ్ సర్వైవర్స్ కింద మారే అవకాశాలు ఉండకపోవచ్చు. సో ఇది మీరు తెలుసుకోవాల్సిన ఇంకో విషయం. మూడో విషయం ఏంటి అంటే కొన్ని ఇమ్యూన్ బయోమార్కర్స్ ఉంటాయి అన్నమాట. మైక్రోసాటిలైట్ ఇన్స్టెబిలిటీ కావచ్చు, కొన్ని రకాల మ్యూటేషన్స్, KRAS మ్యూటేషన్స్ కావచ్చు, వీటిలో లంగ్ క్యాన్సర్లో వీటిలో అవుట్కమ్స్ కొంచెం బెటర్గా ఉంటాయి. కానీ మైక్రోసాటిలైట్ ఇన్స్టెబిలిటీ అని ఒక బయోమార్కర్లో ఇమ్యూనోథెరపీ చాలా బాగా పనిచేస్తుంది. కొంతమందిలో సర్జరీ కూడా అవాయిడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాంటిది మనం స్టేజ్ 4లో కనుక ఈ ఇమ్యూనోథెరపీ యూజ్ చేస్తే వాళ్ళల్లో అవుట్కమ్స్ అంత బాగోట్లేదు. కొంతమంది వీళ్ళలో 100లో ఒక 50 నుంచి 70 మంది వరకే మనం అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది అనమాట. అదే ఎర్లీ స్టేజ్లో చేస్తే
అందులో ఆల్మోస్ట్ 80 to 90% పేషెంట్స్లో మనం కంప్లీట్ రెస్పాన్స్ చూసి సర్జరీ కూడా అవాయిడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. స్టేజ్ 4కి వచ్చేటప్పటికల్లా 70% పేషెంట్స్లోనే మనకి ఆ రకమైన డెప్త్ ఆఫ్ కంట్రోల్, లాంగ్ టర్మ్ కంట్రోల్ చూస్తూ ఉన్నాం అనమాట ఎంఎస్ఐ హై ట్యూమర్స్లో. సో దీన్ని బట్టి మనం అర్థమైంది ఏంటి అంటే స్టేజ్ బట్టి కూడా ఇమ్యూనోథెరపీ అవుట్కమ్స్, ఇమ్యూనోథెరపీ బెనిఫిట్స్ మనకి మారటం జరుగుతుంది అనమాట. 4వ విషయం ఏంటి అంటే ఇమ్యూనోథెరపీ ఎప్పుడు ఇస్తున్నాం. సో కొన్ని రకాల క్యాన్సర్స్లో ఇమ్యూనోథెరపీ సర్జరీ ముందు ఇవ్వటం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. మెలనోమా, స్టమక్ క్యాన్సర్లో సర్జరీ ముందు ఇమ్యూనోథెరపీ ఇవ్వటం వల్ల బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి. సర్జరీ అయిపోయిన తర్వాత ఇమ్యూనోథెరపీ వల్ల బెనిఫిట్స్ తగ్గుతున్నాయి అని చెప్పేసి ఎవిడెన్స్ మనకి ఇవాళ రోజున ఉందన్నమాట. సో ఇమ్యూనోథెరపీ అనేది చాలా కాంప్లెక్స్ ట్రీట్మెంట్ డెసిషన్. సో అందరి పేషెంట్స్కి అన్ని స్టేజెస్లో అన్ని ట్రీట్మెంట్ లైన్స్లో ఇమ్యూనోథెరపీ వీలు పడదు ఇవ్వడానికి. సో ఇమ్యూనోథెరపీ ఇవ్వడానికి ఒక సెట్ గైడ్ లైన్స్ ఉన్నాయి. అది మీ డాక్టర్కి చాలా క్లియర్గా తెలుస్తుంది. అడగటంలో తప్పులేదు, డాక్టర్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్న తప్పులేదు, కానీ ఒక అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం ఉండకూడదు. సో ఇమ్యూనోథెరపీ ఖచ్చితంగా పనిచేస్తుంది, కానీ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ కొంతమందికే సాధ్యపడుతుంది అనమాట. థ్యాంక్ యూ.